బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. పేతురు రాత్రి సెలలో ఉంటే ఏమవుతాడు తెలుసా అండి? ఆ రాత్రి పేతురు గారు సెలలో ఉంటే తెల్లారి ఉరిదీస్తారు. తెల్లారి ఏం చేస్తారండి? ఉరిదీస్తారు. ఎందుకంటే శిక్షిస్తారు పేతుర్ని. ఆ ఐగుప్తు రాజుకు దొరకకుండా దేవుని దూత ఏం చేసింది? ఆయన తప్పించింది. ఎలా తప్పించింది? విశ్వాసులు ప్రార్థన ద్వారా, ఆ సంఘపు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యము జరిగించాడు. దేవునికి స్తోత్రం. అది ప్రాకారాలు గడద్దండి. ప్రార్థన జీవం పోసేది కనుక ఆ ప్రార్థనకు మనం ప్రతిఫలము పొందుకుంటాం. అందుకే ప్రతి ఒక్కరిని ప్రార్థన చేయమంటాను. మీ అందరూ ప్రార్థన చేయండి. పేతుర్ని చెరసాల్లో నుంచి విడిపించినట్లు ఈరోజు మనల్ని కూడా ఎటువంటి ఆపదల్లో ఉన్నా విడిపించగలిగే శక్తి ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం. డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 ఇంజక్షన్లు చేయొచ్చు, 10 మందు ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు. కానీ దేవుడు ఒకే మందు. ఏ మందులండి? ప్రార్థన అనే మందు ద్వారా దేవుడు జీవం పోస్తాడు. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుంచి చనిపోవడానికి రెడీ అయిన ఒక స్త్రీ ఒక్క చెంగు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెంగు ముట్టుకొని, తండ్రి నన్ను స్వస్థపరచని అడిగింది. అంతే. ఆ అడుగుట ద్వారా మరి దేవుడు ఆ బిడ్డ పక్షంగా స్వస్థత జరిగించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డకి ఏం చేశాడండి? స్వస్థతనిచ్చాడు. ఈరోజు మనకు కూడా ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు స్వస్థపరిచే దేవుడు. అందుకే కీర్తనకారుడు పాత నిబంధనలో 107వ కీర్తన 19వ వచనంలో ఉంటుంది ఒక మాట. 119వ కీర్తన 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని ఏం చేశాడండి? విడిపించాడు. దేవునికి స్తోత్రం. మనకి చేయవలసింది ప్రార్థనే. ఆయన కోరుకునేది ఆయన దగ్గరికి వచ్చి మీ హృదయాలు నాకు అర్పించినట్లు ప్రార్థించండి, మీ పక్షంగా నేను ఉండి కార్యం చేస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యం చేయాలంటే సంఘం అంతా ప్రార్థించండి. ఎంతోమంది కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన పక్షంగా, మన సంఘం పక్షంగా అనేక మందికి కార్యాలు చేశాడు. అనేక మందికి ఏం చేశాడండి? కార్యాలు చేశాడు. అందుకే అపోస్తులు కూడా ఈ గ్రంథాన్ని రాయటానికి గల కారణం ఏంటంటే వారు ప్రార్థన చేశారట. ఏం చేశారండి? ప్రార్థన చేశారటండి. ఈ 12 మంది అపోస్తులుగా మార్చబడిన తర్వాత వారు ప్రార్థన చేయటం ద్వారా వారి పక్షంగా దేవుడి కార్యాలు చేశాడు. ఎలా చేశారు ప్రార్థన? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 14వ వచనం చదువుదాం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏమనసు అంటండి? అది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా నువ్వు గడిపే కొంత సమయము ఎలా ఉండాలంటే మన అందరము ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయవాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన కొంత సమయము వీళ్ళతో మాట్లాడుకోవటం కాదండి, మనం ప్రార్థన వైపు కనుదృష్టి ఉంచాలి. వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ మాట చెవి ద్వారా విని హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆ హృదయము దేవుని వైపు చూస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ హృదయం ఎవరి వైపు చూస్తుందండి? దేవుని వైపు చూస్తుంది. అప్పుడు నీ హృదయం తెరవబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి కీడు నుండి విడిపిస్తాడు. విడిపించే దేవుడు మనకు ఉన్నాడని నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు. నా పక్షంగా ఎంతో గొప్ప కార్యం చేశాడు. మరణిస్తావు అని చెప్పిన ఆ మనిషి, ఆ డాక్టర్ గారు తిరిగి ఇంత గొప్ప జీవం దేవుడు నీకు ఇచ్చాడని మొన్న రవికుమార్ గారి కారు మీద వెళ్ళాం. రవికుమార్ గారు, నేను, పాశ్రమ గారు, అలాగే కొమ్ముని మార్క్ గారు అబ్బాయి, మేమందరం వెళ్ళాం హాస్పిటల్కి. మేము 4గురు వెళ్తే డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఏ తేడా లేదు, కానీ ఒక స్టంట్ పడుతుంది. ఆ స్టంట్ అయినా ఇప్పుడు వేయటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కనుక మీరు 2 నెలల మందులు వాడండి. 2 నెలలు 3 నెలల తర్వాత మీకు స్టంట్ వేయటానికి ఆలోచన చేద్దాం. లేదా మీ ప్రార్థన ద్వారా, మీ బిడ్డల ప్రార్థన ద్వారా ఆ స్టంట్ అవసరం లేకుండా కూడా కార్యం దేవుడు ఆయనే చెప్పాడండి. ఆయనే చెప్పాడు ఈ మాట. ప్రార్థన చేయండి, దేవుడు మీకు గొప్ప కార్యము చేస్తాడు. మీ అందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని చిత్తమైతే
స్టంట్ పడుతుంది. దేవుని చిత్తం కాకపోతే ఆ స్టంట్ పడకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చేలాగా మీ అందరూ ప్రార్థన చేయండి. ఎటువంటి బలహీనత లేకుండా, ఎటువంటి ఇబ్బంది రాకుండా నన్ను దేవుడు స్వస్థపరిచినట్లు, ఎటువంటి గుండుల్లో తేడా లేకుండా మీ అందరూ ప్రార్థన నాకు అవసరం. మీ అందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు కార్యము చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు, మన బిడ్డలకు దయచేయునుగాక. ఆమేన్. మన మధ్యకి మరి చెరుకువాడ ప్రాంతం నుండి దేవుని దాసులు మరి జార్జిబల్ రాయ్ గారు మరి రాజు గారిని మనకు పంపించారు. ఈయన కూడా మరి వర్మ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తారు లోపల. ఈయన కాంట్రాక్ట్ వేసుకుని కాదు. మరి మన మధ్యకి రోజు దేవుని వాక్యం అందించాలని ఆశతో మన మధ్యకి వచ్చారు. మరి దైవజనులు పంపించారు కనుక సమయం మనం కాదు, ఆయనకి ఇద్దాం. ఈ సమయాన్ని బట్టి దేవుడి వాక్యము ఆయన అందిస్తారు. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. దేవుని నామ స్తోత్రాలు. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి 7 సంఘాల ఫాస్టర్ గారు జార్జిబల్ రాయ్ గారికి, అలాగే కలిసిపోడి మరి సంఘ సిఆర్ గారు హానోకయ్య గారికి, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, మీ అందరికి కూడా దేవుని నమ్మని వందనాలండి. నేది చెరుకువాడ చిన్నపేట. నేను వర్మ హాస్పిటల్, ఇతర కంపెనీలు, జాబ్ కన్సల్టింగ్ ఆఫీస్ ఉంది మాది, ఆర్కే సెక్యూరిటీ సర్వీస్ అని. నేను కాంట్రాక్టర్గా ఉన్నాను. దేవుని కృపను బట్టి చిన్నపేటలో గృహం కట్టుకొని అనేక స్థలాల్లో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మరి జార్జిబల్ రాయ్ గారు అనేక చోట్లకు వెళ్ళడం, ఎందుకు మన 7 సంఘాల్లో ప్రతి సంఘానికి వెళ్ళి వాక్యమును అందించమన్నప్పుడు మరి నేను సరే అని చెప్పడం జరిగింది. నేను ఎక్కువ అన్యజనుల మధ్యలో వాక్యం ప్రకటిస్తాను. ఎందుకంటే ఆత్మల భారం కలిగి అనేక మంది అనేక పనులు ఉన్నప్పుడు కూడా మరి ఆయన నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. మనందరం లెగిస్తుంది, ఒక్క పాట పాడదాం. మనందరం లెగండి ఒకసారి. మీరందరూ లేచినట్లయితే మనందరం కలిసి ఒక్క పాట పాడి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఈ పాటి వాడనను నీవెంతగానో ప్రేమించాము, అంచలంచలగా హెచ్చించి నన్నంతగానో దీవించాము. ఈ పాటి వాడనను నన్నంతగానో ప్రేమించావు, అంచలంచలగా హెచ్చించి నన్నంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు
నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వల్లహీనులమై మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. కాటి వాడనని నన్ను నీవెంతగానో ప్రేమించావు. అంచగంచలగా హెచ్చించి నన్నంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2024 సంవత్సరంలో ఈ నవంబర్ మాసం ఉదయకాల సన్నిధానంలో ప్రతిష్టాత్మక దినం, మీరు ఏర్పాటు చేసిన దినం మేమందరము కూర్చుని ప్రభువా కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరు మాలోకి వచ్చి మా అంతరంగమును పరిశీలించిన ఆయన వినగలిగే చెవిని, గ్రహింపగలిగిన హృదయాన్ని నీ బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలు, ప్రార్థనాపూర్వకమైన జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు నాయన నీ బిడ్డలందరికీ మీరు దయచేసి సంఘాన్ని ఉజ్జీవింపచేసి సంఘ ప్రభువా యాజకులను బలపరిచి నీ కృపలో భద్రపరిచి నీ రాకడ పర్యంతరం కొరకు నాయన నీ బిడ్డలందరూ కూడా ఆయత్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో నవంబరు 24 తారీఖున దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించుట, ప్రార్థించుట, ఆయన సన్నిధిలో ఆయనకి మనము మనవి చేయుట. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆయనకి కొన్ని మనవులు చెప్పాలని ఆశతో వస్తున్నాం. అవునమ్మా? ఆయన సన్నిధులకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ప్రార్థనాపూర్వకమైన విన్నపాలు తెలియచేయమని వస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు అట్టి ధైర్యం మనకిచ్చాడు. ఈ క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో చూసినట్లయితే మనకున్న ధైర్యం ఏదనగా దేవుడు మనం ఏ ప్రార్థన చేసినా వింటాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు ఉన్న ధైర్యం ఏదంటే దేవుడు మన మనవి ఆలకిస్తాడు అని వాక్యంలో చూసినట్లయితే భక్తుడైన యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రకంగా సెలవిస్తూ ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునని. చాలండి. దేవుని బట్టి మనకున్న ధైర్యం ఏదంటే మనం ఏది అడిగినా కూడా దేవుని సన్నిధిలో ఆయన చేస్తాడని ఒక నమ్మకంతో వచ్చాం. బిడ్డలు వినకపోవచ్చు, భర్త వినకపోవచ్చు, మన తల్లిదండ్రులు మన మాటలు వినకపోవచ్చు,
మనం ముసలివారం అయిపోయామని మన బిడ్డలు మనల్ని అజాగ్రత్త చేయవచ్చు. అధికారులు మనం వినబెట్టి మన వినవలి విని లక్ష్య పెట్టకపోవచ్చు. ఎవరు లోకములో విన్నా వినకపోయినా, ఎవరు తన మనవులు ఆలకించినా ఆలకించకపోయినా, ప్రధానమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరు విన్నా వినకపోయినా దేవుడు మాత్రం మన మనవి ఆలకిస్తాడు. అదే మనకున్న ధైర్యం. ఎందుకంటే ఈ రోజున అనేక మంది దేవుని సన్నిధులకు వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయడానికి గల కారణం దేవుడు మన మొన ఆలకిస్తాడు. అయ్యగారు చెప్పారు, ఇప్పుడు సంఘ ప్రార్థన ద్వారా మాత్రమే నాకు స్టంట్ వేయడం గడువు పడింది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెడుతున్నాం, అయ్యా మా బిడ్డలకు ఉద్యోగాలు కావాలి, అయ్యా మా బిడ్డలకు మంచి జీవితాలు ఇవ్వండి, ఆశీర్వాదకరంగా మార్చండి, మా బ్రతుకులను, మా గ్రామాన్ని, మా సంఘాన్ని అనేక మందికి దీవెనకరంగా మార్చండి అని దేవుని సన్నిధిలో మనందరం కూడా ఏం చేస్తున్నాం? మనవి చేస్తున్నాం. దేవునికి మనం ఏం చేస్తున్నామమ్మా? మనవి చేస్తున్నాం. అయితే మనవి చేస్తూ ధైర్యంగా మన జీవితాన్ని ముందుకు నెట్టుకెళ్ళిపోతూ ఉన్నాం. సరే, మట్టుకెళ్ళిపోతూ ఉన్నాం, మనవిని చేస్తున్నాం. ఇదే యోహాను గారు, ఆయన యోహాను రాసిన యోహాను సువార్తను చూసినట్లయితే అది యోహాను గారు ఏమంటున్నారంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31లోకి వచ్చేటప్పటికి ఒక చక్కని మాట, ఒక దీనుడు, అల్పుడు, అయోగ్యుడు చెబుతూ 9:31 చదువుదాం. చదవమ్మా, చదవాలి క్లియర్గా. దేవుడు పాపులు మనవి ఆలకింపడు. అందరూ చెబుతాం, దేవుడు పాపులు మనవి ఆలకించడం. మనమేమో మనం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. అక్కడ యోహాను గారు ఇక్కడ ధైర్యంగా ప్రార్థించండి, ధైర్యంగా చెప్పండి అన్న అదే యోహాను గారి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నారంటే, దేవుడు పాపులు మనవి ఆలకించడంట. ఎందుకంటే అందరం పరిశుద్ధులం, అందరం ప్రార్థన చేస్తాం, అందరూ పాటలు పాడతాం, అందరూ వాక్యం చెప్తాం. కానీ అక్కడ యోహాను గారు ఏమన్నారు? ఒక గుడ్డివాడు చేత అనిపిస్తున్న మాట ఏంటి తెలుసా? దేవుడు పాపులు మనవి ఆలకించడు. అక్కడేమో మనం చేయమన్నారు ధైర్యంగా, ఇక్కడేమో ఆలకించడు అంటున్నాడు. ఎందుకంటే పాపం ఉన్నట్లయితే ప్రార్థన పైకి వెళ్ళదది. ఎందుకంటే అంటే దేవుడు ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నా చెవులు నేను మూసుకుందునుగాక. చూసారా? పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట. మరి ఎలాగ ఆలకిస్తాడో వాక్యంలో చూద్దాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా, అయ్యా మేము 25 సంవత్సరాల నుంచి ప్రార్థనకు అదే చర్చికి వెళ్తున్నాం, కానీ ఫలితం రావట్లేదండి. మేము 10 ఎకరాలు తీసుకున్నాం, రొయ్యలు వేసాం, పట్టుబడికి రావట్లేదండి. మంచి చదువులు చదివేశారు మా బిడ్డలు, ఉద్యోగాలు రావట్లేదండి. కారణం పాపం అండి, పాపం. మీరు ఎక్కడికో వెళ్ళి ఏదో చెప్పి చదవక్కర్లేదు. పాపం నీలో నాలో ఉన్నట్లయితే దేవుడు ఎలా ఆలకిస్తాడు? కానుకలు ఇస్తున్నాం, సందాలు ఇస్తున్నాం, సంఘ పెద్దలుగా ఉన్నాం, వాక్యాలు చెబుతున్నాం, పాటలు పాడుతున్నాం. అలాగే పాపం కూడా చేస్తూనే ఉన్నాం. పాపం విడిచిపెట్టలేని వారుగా ఉన్నాం. పాపం విడిచిపెట్టలేని వారు. దేవుడు చెబుతున్నాడు, పాపమునకు వచ్చి జీతము మరణం. ఎంత భయంకరమైన పాపం చేస్తావో అంత పెద్ద జీతం దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఇహలోక సంబంధంగా నువ్వు సంపాదించవచ్చు, ఇహలోక సంబంధంగా భోగభాగ్యాలు నీకు ఉండవచ్చు, ఇహలోక సంబంధంగా అనేకమైన వాటిని నువ్వు సంపాదించుకోవచ్చు. కానీ పరలోక సంబంధంగా ఇవన్నీ కూడా ఏం తెలుసాయి? ఉట్టి రాళ్ళండి. ఉట్టి రాళ్లే. ఇవి ఏంటి తెలుసా మీకు? అశాశ్వతమైనవి. ఈ ఒక్క పాత తాళం కప్పు ఇక్కడ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలైనా. మీరుంటారా? నేనుంటానా? ఈ తాళం కప్పు ఉంది, ఇది ఎందుకు పనికిరాదు. ఇది ఇక్కడే పెడితే మళ్ళీ తరం ఉంటుంది. ఇది నీవు నేను ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తన దయచేసిన ఆత్మ తిరిగి
అక్కడికి వెళ్ళిపోతుంది. ఇది యాత్ర. ఈ యాత్రలో నీ జీవితం, నా జీవితం పరిశుద్ధంగా జీవిస్తావని, పాపం విడిచిపెడతావని, ఈ లోకంలో దేవునికి ప్రార్థన చేస్తావని దేవుడు ఈ లోకంలో మనల్ని విడిచిపెట్టే అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు వరకు? 2024 సంవత్సరం 24వ తారీఖు నవంబరు 11:10 వరకు ఇచ్చాడు. ఇదే టైంలో 3 గంటల వరకు ఎవరైనా ఉంటారని చెప్పేవారు చెయ్యొత్తని చూద్దాం. అవకాశం లేదు. ఇంతలో కనబడి మన జీవితంలో ఎటువంటిది తెలుసా? ఇంతలో కనబడి అంతలో మారిపోయి ఎప్పుడు చూసిన పాపం పాపం పాపం. ఆదికాండంలో ఆయన అంటాడు కదా, ఏమంటాడంటే నరుల ఊహంతయు చెడ్డదే. 6:5 అంటాడు, నరుల ఊహంతయు కేవలం చెడ్డదే. వాడు ఎప్పుడు చూసిన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు కలిగి జీవిస్తున్నాడు. ఆదికాండంలో స్టార్ట్ అయిన పాపం ప్రకటన వరకు వెళ్ళిపోతుందంటే కారణం అంతట్లో మనమే ఉన్నాం. అనేక మంది దైవజనులు చెబుతూ వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నాడంటే, గుడ్డుబాటు చెప్తున్నాడు. అక్కడ ఉన్న శాస్త్రులు పరిశీలు ఏమన్నారంటే, రే కూర్చోరా, నువ్వు చెప్పకొచ్చావా అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేవుడు తన ఎన్నుకున్న వారిని కాకోకుండా తన మాట ప్రకటించటానికి, ప్రజ్వలింప చేయటానికి, విస్తరింప చేయటానికి మనుషులనే కాదండి, ఏదైనా దేవుడు వాడుకోగలడు. వాడు గుడ్డివాడు అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ఒరే బాబు, మీరు కేకలాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్న దేవుణ్ణి వరమిమ్మని అడుగుతున్నారు, కానీ మీలో పాపం ఉందని గుడ్డివాడు చెప్తున్నప్పుడు అదేమంటాడంటే, నేను దేవుని బట్టి మీకు చెబుతున్నాను. ఏం చెప్తున్నాడంటే గుడ్డివాడు? నేను దేవుని యొక్క అనుభవపూర్వకంగా చెబుతున్నాను. మీలో పాపం ఉన్నట్లయితే మీ దేవుడు మీ ప్రార్థనలు వినడం చెప్తున్నాను. మరి దేవుడు మనుషులే కాదండి, జంతువులు వాడుకోలేదా? బిలాముకు బుద్ధి చెప్పడానికి గాడితో మాట్లాడిచ్చాడు దేవుడు. నినివేకి పంపడానికి నేను యోనాని చేపను వాడుకున్నాడు దేవుడు. ఏలియా గారిని పోషించడానికి కాకులు వాడుకున్నాడు. సింహముల ద్వారా దానియేలుకు ఘనతనిచ్చాడు దేవుడు. మనుషులే కాదండి, మనుషులకు మనకి, జంతువులకి మనకి ఏమి లేదు తెలుసా? జంతువులకి హృదయం లేదు. మనకేమిచ్చాడు దేవుడు అండి? హృదయం ఇచ్చాడు. ఈ హృదయం ఘోరమైన అదే అండి. దీన్ని గ్రహింపువాడెవడండి? ఇది ఘోరమైన వ్యాధితో నిండిపోతుంది. అందుకే అంటాడు కదా, నరులు ఊహంతయు కేవలము చెడ్డదే అంటాడు ఆదికాండం 6:5. చదవక్కర్లేదు, ఎందుకంటే మన ఊహంతయు కూడా చెడ్డదే. ఎప్పుడు చెడ్డ కార్యం గురించి ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు ఏమంటాడంటే, గాడితో మాట్లాడిచ్చాడు బిలామును బుద్ధి చెప్పడానికి. కాకులు కనీసం పిల్లడు బిస్కెట్ పట్టుకెళ్ళిపోతే కాకి ఆజ్ఞాపించాడు. ఏలియాకి ఏం తీసుకెళ్ళిందండి? మాంసం ముక్కలు తీసుకెళ్ళిందమ్మా. చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు ఫ్రై చేసి పట్టుకెళ్ళింది. దానియేలు దగ్గరకు వచ్చి సింహం మోకాళ్ళను ప్రార్థన చేసింది. దానియేలు పౌరుష ప్రార్థన మోకాళ్ళనే దేవుడు మోకరింపు చేశాడు సింహాన్ని. సింహం మోకరిస్తుందా? ప్రార్థన పరిస్థితులను కాదు ప్రభావితం చేస్తుంది. ప్రార్థనకు అంత శక్తి ఉందండి. పరలోక అద్భుతాన్ని భూమి మీద దించగల శక్తి ఎవరికైనా ఉన్నదా అంటే అది ప్రార్థనకు మాత్రమే. అయితే మనం అందరం ఏమంటారంటే, చాలామంది ఇప్పుడు అనే మాట ఏంటంటే తెలుసా, మేము నరహత్య చేయట్లేదు, మేము దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, ఎవరి మీద అబండాలు చెప్పట్లేదు, ఎవరిని కూడా మోసం చేయట్లేదు, మమ్మల్ని పాపులు అంటారు ఏంటండి అంటారు. అవునా కాదా? అంటారు అందరం. చాలామంది ఇలాగే అంటారు. మమ్మల్ని పాపులని ఎందుకు అంటారంటే, పాపాలు అవే కాదండి. పాపాలు 3 రకాలుగా చెప్తాను, 3 ఉద్దేశాలు. మొట్టమొదటగా ప్రార్థన చేయకపోవడం పాపం. ఏంటండి చెబుతాం అందరూ? ప్రార్థన చేయకపోవడమే పాపం. మీరు ఏదో దొంగతనాలు చేసేసి, మటలు చేసేసి, బ్యాంకులు దోసేకలు, ఇవి కాదు పాపాలు. అవి నైతికమైనవి తీసేయండి. కానీ క్రైస్తవులుగా చేసే పాపాలు మొట్టమొదటి నెంబర్ 1 ప్రార్థించకపోవడం పాపం అండి. ప్రార్థన చేయకపోవడం పాపం. చూడండి, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో సమూయేలు గారు అంటారు కదా,
దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. దినమునకు 3 మార్లు ప్రార్థించిన దానియేలులా నన్ను చేయుము దేవా. నీదు సన్నిధానము విశ్వాసముతో, నీదు సన్నిధానము విశ్వాసముతో మోకరిల్లి ప్రార్థించమే. పాత్రగణము చేయుము దేవా, పాత్రగణము చేయుము దేవా. పరమ కుమ్మరి నీ సారిపైన జగతి వంటి నయ్యలేను. నీ చేతి వేళ్ళతో నన్ను రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగాను నువ్వు వాడుకునే పాత్రగాను. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో, నా మట్టుకైతే మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవడం యెహోవా దృష్టిలో నేను చాలండి, చాలు మీ నిమిత్తము కుటుంబ పరాలుగా ప్రార్థన చేయాలి. సంఘము యాజకుల కోసం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులైన వారు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. బిడ్డలు తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. ఉద్యోగాల కోసం ప్రార్థన చేయాలి. వ్యాపారాల కోసం ప్రార్థన చేయాలి. ఆరోగ్యాల కోసం ప్రార్థన చేయాలి. ఔన్నత్యం కోసం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు నువ్వు బ్రతుకున్నావంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 చెబుతూనే ఉన్నారు. టీవీ పెట్టండి, ఎన్ని ఛానల్లో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కానీ మీరేమంటారంటే ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా అయ్యగారు వందనాలు మా కోసం ప్రార్థన చేయండి. మరి మీరేం చేస్తారు? మీరేం చేస్తారమ్మా? మీరేమనుకోవద్దు నేను అలా అడుగుతున్నానని. మీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నమ్మింది నువ్వు, ప్రార్థన చేయవలసింది నువ్వు, బాగుపడవలసింది నువ్వు. ప్రార్థన ఎవరు చేయాలి? టైగర్ చేయాలా? ఇదేంటిది? మీరు తింటున్నారు, మాకు నిండిద్దా? నిండదు. మీరు ప్రార్థన చేయాలి. ఆయన అంటున్నాడు కదా, సమూయేలు అంటూ ప్రవక్తే అంటాడు ఏమని, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడం యెహోవా దృష్టిలో నేను. ప్రార్థన చేయకుండా పాపం చేస్తున్నాం. మనం ప్రార్థన చేయకుండా పాపం చేస్తున్నాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని తెలుసు, ఏదైనా చేయగల సత్యం ఉందని తెలుసు, ప్రార్థన చేస్తే మన జీవితాలు మారుతాయని తెలుసు. కానీ ప్రార్థన ఎప్పుడూ కూడా చేయము. ప్రార్థన ఇప్పుడు చెడు. ఒక గ్రామంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెడితే ఆ గ్రామంలో ఏ మీటింగ్ పెట్టినా ఒక వ్యక్తికి చెప్పాలంట. ఒక పెద్దో లేకపోతే ఎవరో ఆ ఊరు పెద్దకో చెప్పాలంట. మీటింగ్ నడుస్తూ ఉందంట. నడుస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి మరి అయ్యగారులు అంటే వెనక్కేసి, అయ్యగారు ఆయన చెప్పారా అన్నారంట. ఇదేంటిది, మీటింగ్ పెట్టేస్తాం, అరేంజ్మెంట్లు అయిపోయినాయి, పాటలు పాడుతున్నారు పిల్లలు, ఆయనకి చెప్పడం ఏంటి అన్నారంట. ఆయనకి చెప్పి ఆయనకి ఏదో అవకాశం ఇవ్వాలన్నారంట. ఇవ్వాలన్నప్పుడు పాపం ఈయన కేకేసి, పిలవండి ఏదో అవకాశం, పాట ప్రార్థన ఏదో చెప్తారు కదా అని కేకేసారంట. కేకేస్తే ఆయన తెల్ల బట్టలు వేసుకొచ్చి నుంచుని మైక్ తీసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ప్రార్థన చేయడం చేసి 36 నిమిషాలు ప్రార్థన చేశాడంట. ఎంతసేపు అండి? ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఎలా ఇల్లు కట్టాడో, ఎలా పెళ్ళిళ్ళు చేశాడో, ఎలా పెద్దవాడయ్యాడో, ఎలా చేపల చెరువులు పండించాడో, మొత్తం ఆ గ్రామంలో ఎలా వచ్చాడో, ఆ ప్రార్థనకి ఏ బట్టలు వేసుకొచ్చాడో అప్పటి వరకు ప్రార్థన చేసి ఆమేన్ అన్నాడంట. ఎంత టైం అమ్మా? 36 నిమిషాలు ప్రార్థన చేశాడు. సరే అయిపోయింది, కూడికి అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నారంట. అనుమానం వచ్చి దైవజనుడికి పక్కన ఒక ఆయన నాలాంటి అని వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మగారు అయ్యగారు ఇంట్లో ఇంకెంతసేపు చేస్తారన్నారంట. ఆవిడ అందంట, ఊరుకోండి పెళ్ళయి 24 సంవత్సరాల ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినట్టు తెలియదు అందంట. అటువంటి ప్రార్థనలో
ఏమ్మా అటువంటి ప్రార్థనలా దేవుడు ఏమంటాడు తెలుసా? రహస్యమందున నీ తండ్రి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రతి కన్నీటి పట్టుకి ఆయన నీ బుడ్డులో పడతాడు. ఎందులో పడతాడు తెలుసా మీకు? నువ్వు కార్చే ప్రతి బొట్టు కూడా బుడ్డులో పట్టుకి ప్రతి బొట్టుకు కూడా ఆయన సమాధానం ఇస్తాడు. అంతేగాని సంఘం చూస్తుందని, సమాజం చూస్తుందని, అందరూ మనం మెచ్చుకుంటారని చేసే ప్రార్థన దేవుడు ఆలకించడండి. ఆలకించడు. చిలక పలుకులు పలుకుతా మధ్య మధ్యలో వాక్యాలు ఎత్తుకుంటా చేసే ప్రార్థనలు అసహ్యమని అంటాడు ఆయన. ప్రసంగి గ్రంథం 7 అనుకును, నీ మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు భూమి మీద ఉన్న ఆకాశం మందు ఉన్నాను, నేను వింటాను యెహోవా దేవుణ్ణి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పెట్టము. నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా కొద్దిగా ఉండాలి. ఏది ముఖ్యమో ఏది కావాలో అదే ప్రార్థన చేయాలి. అన్న అడిగింది ముక్కు సుట్టుగా, యెహోవా దేవా నాకు ఒక మగ పిల్లవాడిని. అది ఏది కావాలో అదే అడగాలి దేవుణ్ణి. ఏది కావాలో అదే అడగాలి. ఎత్తుకున్న కాడి నుంచి వెళ్ళిపోయే వరకు స్టార్ట్ చేస్తే సంఘంలో ఎవరు వినరమ్మా. దేవుడికి కూడా విసుగుదల వస్తుంది. ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అది కన్నీరు ప్రార్థన అయి ఉండాలి, కదిలింపచేసే ప్రార్థన అయి ఉండాలి, పశ్చాత్తాపడే ప్రార్థన అయి ఉండాలి. అది గుండె వేదనలోంచి పుట్టే ప్రార్థన అయి ఉండాలి. అందుకే సమూయేలు గారు అంటారు కదా, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవడం యెహోవా దృష్టికి పాపం చేసిన వాడినై ఉన్నాను, పాపం చేసిన వాడని. ఎందుకంటే అటువంటి దైవజనుడే అభిషేకించే ప్రవక్త గారే పశ్చాత్తాపంతో మాటలు చెబుతున్నాడు. మీరు నేను చెప్పగలుగుతున్నామా? బిడ్డలు వెళ్ళిపోమంటాం, ఎదురు వస్తాం, పంపించేస్తాం. కానీ ప్రార్థన చేసి పంపుతున్నాం మా బిడ్డలకి. మంచిగా పరీక్షలు రాయన్నాం, ఆ పరీక్షల కోసం వాడు తర్ఫీదు అవుతున్నాడో ప్రార్థన చేస్తున్నామా? బిడ్డలను పెంచుతున్నాం, ప్రార్థనలో పెంచుతున్నామా? కుటుంబారాధన చేస్తున్నామా? వాడు క్రమం ఎక్కడ వస్తుంది? బిడ్డలు చెడిపోవడం కారణం తల్లిదండ్రులుగా మనమే. మనలో నేర్పించే గుణం ఉందా? నేర్చుకుంటాడులే తర్వాత విషయం అండి. అది క్రైస్తవులుగా చెప్పుకుంటున్నాం మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనం. ఇంకా ప్రార్థన చేయలేని వారుగా ఉన్నాం. చేసిన వారే చేస్తారు. చాలామంది నేను చేయను. లాస్ట్ టైం నేను పెద్దపేట వెళ్ళాను వాక్యం చెప్పడానికి. పాస్టర్ గారు సిఆర్ గారు బతిమాలుతున్నారు, అమ్మ నువ్వు చదువుతావా. ఒక అమ్మాయి నేను చదవను. ఎందుకంటే అవమానం అండి, అవమానం. ఎందుకంటే ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకపోవడం మొట్టమొదటిగా పాపం. ఆ పాపం మనకు రాకూడదంటే నీకు వచ్చి రాని ప్రార్థన తలుపు వేసుకో, ప్రశాంతంగా దేవునికి నీ మధ్య సందర్శించుకో, దేవుణ్ణి అడుగు. నువ్వేదైతే అడుగుతావో, ఎలాగైతే అడుగుతావో, నచ్చిదానివా, చదువు లేదా, చదువేమీ అక్కర్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి తలుపు వేసుకో, మోకాళ్ళు. ఆనాడు దానియేలు మోకాళ్ళు ప్రార్థన సింహములను సైతం మోకాళ్ళు ఎంచగల శక్తినిచ్చాడు దేవుడు. నీ ప్రార్థన నా ప్రార్థన ఏం చేస్తుంది? నీ ప్రార్థన నా ప్రార్థన ఎవరిని మోకాలింపచేస్తుంది? నీ ప్రార్థన నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండాలి. నీ ప్రార్థన సంఘానికి దీవెనకరంగా ఉండాలి. నీ ప్రార్థన సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ రోజున గృహాలు కట్టబడలేదు ప్రార్థన ద్వారా తప్ప. ఏ ద్వారా కూడా గృహాలు కానీ ఏది కూడా కట్టబడదు. ప్రార్థన లేకపోవడం కూడా మొట్టమొదటిగా పాపము. రెండవదిగా చూసినట్లయితే మేలైనది చేయగలుగుండి చేయకపోవడం పాపం అండి. క్రైస్తవులుగా పిలబడుతున్నాం మనం. మేలైనది చేయగలుగుండి కూడా చేయకపోవడం పాపం అని చెప్పేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం చెప్తారు చూడండి. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును. ఒకసారి అది కదమ్మా, యాకోబు పత్రికలోనే ఉంటుంది. మేలైనది చేయగలుగుండి. సామెత గ్రంథము 3:27 చూసినట్లయితే, కాదు క్షమించాలమ్మా, 4వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు పత్రిక 4:17లో, కాబట్టి మేలైనది నేర్చుండి అలాగ చేయును వానికి పాపము కలుగును. యాకోబు పత్రికలో 4:17లో ఉంటుంది కదా. కాబట్టి మేలైనది చేయగలుగును అలాగ చేయని వానికి పాపము కలుగుతుందంట. క్రైస్తవులుగా ఉన్నాం మనం.
మరి అనేక మందికి బిలీవర్స్గా పిలువబడుతున్నాం. మనం చేయగలిగినది ఏదైనా కూడా చెయ్యాలి. సమాజంలో కానివ్వండి, గ్రామంలో కానివ్వండి, సంఘంలో కానివ్వండి, నీ మాట్లాడితే కొన్ని విషయాలు జరుగుతాయని నీకు తెలుసు కానీ చెప్పము. నీ వల్ల మేలు పొందుతారని మనం చెప్పము. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, ఉదయం లేస్తున్నామండి, చక్కగా వేడి నీళ్ళు తాగుతున్నామండి, వాకింగ్ చేస్తున్నామండి, మంచి ఆహారం తీసుకుంటున్నామన్నట్టు. మంచిదే, అది నీ వరకు మంచిది. ఎవరి వరకు మంచిదమ్మా? అది డైట్ చేయడం నీ వరకు మంచిది, వాకింగ్ చేయడం నీ వరకు మంచిది. ఇది ఆరోగ్య సూత్రాలు. కానీ మేలైనది ఇంకేదో ఉంది. సంఘంలోకి వచ్చి నువ్వు పాటలు పాడలేవా? కనీసం మ్యాట్లన్నా తొడవచ్చు కదా. సంఘంలోకి వచ్చి కుర్చీలు వేయొచ్చు కదా. సంఘంలోకి వచ్చి అనేక మందిని ప్రార్థన పెట్టారని చెప్పొచ్చు కదా. ఎందుకంటే నువ్వు చేయగలిగింది ఏదైనా ఉంది మేలైనది. కానీ అలాగ చేయకపోవడం కూడా పాపం అంటున్నాడు. ఎందుకంటే అనేక మంది క్రైస్తవేతరుల విశ్వాసాల కోసం ప్రార్థన చేసేవారు. వాడు చెప్పగలను ప్రోత్సహించలేవు, వాడు చేయగలను ప్రోత్సహించలేవు. ప్రతి ఒక్కరు కూడా ఆ గుడ్డివాడిని శాస్త్రులు పరిశీలేమన్నారంటే, రే కూర్చో అన్నారు. ఈ రోజున అనేక మంది క్రైస్తవుల్లో విశ్వాసులైన వారు ఖండితముగా కంఠస్థంగా వాక్యాలు చెప్పగలిగిన వారు లేరంటారా? విశ్వాసుల్లో లేరంటారా? చాలామంది ఉన్నారు. ఎందుకంటే శిష్టాలు వచ్చినాయి, కొన్ని పరిణితులు వచ్చినాయి. నేను కూడా విశ్వాసనే అమ్మా, ఆ చర్చిలో విశ్వాసనే. కానీ నాకున్న సమయాన్ని బట్టి అనేక పట్టణాల గ్రామాలు వెళ్ళి ఈ వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉంటాను. నేను విశ్వాసగా లేను, విశ్వాసనే. కానీ విశ్వాసగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నన్ను వెలిగించిన దేవుణ్ణి నేను అనేక మందిని వెలిగించడానికి ఆయా స్థలాల్లోకి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ వస్తుంటాను. నాకున్న పనులు ఒత్తిడి, నా కింద 150 మంది పనిచేస్తూ ఉంటారు. అయినప్పటికి కూడా ఈ ఆదివారం వస్తే ఏ గ్రామంలో ఏ పట్టణం వెళ్తానే నాకే తెలీదు, ఆయన కృప మేరకు. ఎందుకంటే ఇది మేలైన పని, వాక్యమును ప్రకటించడం మేలైన పని, ప్రార్థన చేయటం మేలైన పని. ఇటువంటి మేలైన పని చేయగలుగుండు కూడా నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే అది కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? పాపం అన్నాడు. నువ్వు పాటలు పాడగలవు, కానీ పాడడానికి ఏం తెలుసా? సాతానుడు చిక్కు వస్తుంది. చాలామంది పాడతారు ఎదరికొచ్చి, ఆ పాడిన వాళ్ళకే చూస్తూ ఉంటారు కానీ పాటరు ఎదరికొచ్చి. వాక్యం చదవగలిగిన పురుషులు చాలామంది ఉంటారు, ఎప్పుడు చదివోళ్ళే చదువుతారు ఇక్కడ. ఎందుకంటే అది మేలైన పని. నువ్వు చదవలేవా? చదువుకోలేదా? డిగ్రీ చదవలేదా? ఇంటర్మీడియట్ చదవలేదా? కనీసం 7, 8 చదివిన వాళ్ళు కూడా గణగణమంటూ స్త్రీలు వచ్చి వాక్యం చదువుతున్నారు. నువ్వు వెనకాల కూర్చుని ఇంటర్మీడియట్ డిగ్రీ మీరు ఎలా అన్నానని బాధపడొద్దు, మీరు చదవాలి. ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని బహు పనిముట్లుగా వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేలైనది చేయగలుగుండి కూడా చెయ్యకపోవడం పాపమని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వాక్యం చూసినట్లయితే మరి సామెతల గ్రంథము 3:27 కూడా మరి మేలైన పని అంటాడు కదా. సామెతల గ్రంథము 3:27, మేలు చేయుట చేతనైనప్పుడు తాను పొందనైన వారికి చేయకుండా ఉండొద్దు అంటున్నారు. నీకు మేలు చేయడం చేతనైంది, నీ ద్వారా ఎవరో నిలబడతారో, ఎవరో ముందుకు వెళ్తారో, ఎవరో ఏదో బతుకుదేరు చూపించగల శక్తి సామర్థ్యత నీకు ఉంది. కానీ దాన్ని నువ్వు వెనక్కి తీస్తున్నావు. క్రైస్తవేతరులుగా విశ్వాసులుగా సంఘంలో ఉంటున్న నీవు నేను కూడా మనకి చేతనైతే అనేక మందికి సహాయం చేసే పాత్రగా పనిముట్టుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని పాపం అంటే ఏదో సంబంధమైనది ఊహించుకోవద్దు. చిన్న పాపాలు చేస్తూ దేవునికి మనకి మధ్య ఎంతో దూరాన్ని పెంచుకునే వారికి ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, నీ పాపములు నీకు నాకు అడ్డుగోడవలే ఉన్నాయి. మన ఇద్దరికి అడ్డుగోడ వేసుకుంటున్నాం. అంతకంతగా గోడ పెరిగిపోతూ ఉంది. నన్ను తగ్గించుకుంటావని, నా దగ్గరికి వస్తావని, నన్ను ప్రార్థిస్తావని, ప్రకటిస్తావని అనేక మందికి నేను వెలిగించాను. కానీ ఆ 4 గోడల మధ్య ఉంటున్నాం. ఆ 4 గోడల మధ్య తిరుగుతున్నాం. చూద్దామమ్మా, ఒక నూతులో కప్ప ఉంది. ఎంత ఎగిరిని ఎక్కడుంటుందమ్మా? అది చెప్పాలి, ఎక్కడుంటుంది? అదే ఉంటుంది. మధ్యాహ్నం ఎగురుతుంది, మళ్ళీసారి ట్రై చేద్దామని సాయంత్రం ఎగురుతుంది. రేపొద్దునే ఎంత ఎగిరినా
అక్కడే ఉంటుంది. క్రైస్తవుడు అలాంటి వాడు కాదు. క్రైస్తవుడు ఎవడనుకుంటాడు? సైనికుడు. క్రైస్తవుడు ఎవరమ్మా? సైనికుడమ్మా. అనేక మంది దగ్గర సాతాను కోసం పోరాడి ఆత్మలు సంపాదించే సైనికుడు లాంటి వాడు క్రైస్తవుడు అంటే. నేలేనిది చేయగలిగిండు కూడా అది పొందగోరు వారికి వెనక తీకుపోవడం కూడా పాపం అని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే ఇంకా ఏది పాపం? 1 దశలోనికి పత్రిక 5:15 చూసినట్లయితే, ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూసుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి అదండి క్రైస్తవులు అన్నవారు కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎప్పుడు కూడా కీడుని మనసులో పెట్టి సన్నిధికి రాకూడదు. ఆయన అంటాడు కదా, ధర్మశాస్త్ర ప్రకారం మీలో ఎవరికైనా వ్యాజ్యం అన్నాడో వెళ్ళి తీర్చుకుని నా మందిరానికి రండి అంటాడు. నీ అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి వాళ్ళతో సమాధాన పడు అంటున్నాడు. ఎందుకంటే చాలామంది చర్చి బయటకు వెళ్ళినప్పుడే సెకండ్లు ఇచ్చుకుని ప్రైజ్ లాడు అని చెప్తాం. కానీ హృదయాంతరంగంలో కసి, కోపాలు, ద్వేషాలు అవన్నీ కూడా ఉంటాయి. ఒకవాడు చెప్తాడు కదా, రే వాడి గురించి నా గుండెల్లో పెట్టుకున్నాను అంటాడు. వాడి గురించి అన్నమాట గుండెలో పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడన్న? గుండెలో పెట్టుకున్నాడంట. క్రైస్తవులకు సాధ్యం కాదండి అది. క్రైస్తవులకు సాధ్యం కాదు. ఎందుకంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మేలైనదే చేయాలని వాక్యం చెబుతుంది. మేలైన పనులు చేయాలి. నీ చేతనైనప్పుడు, నీకు అనుకూలత ఉన్నప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కడు కూడా మేలైనది చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఒకరి ఎడల ఒకడు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైనదాన్ని అనుసరించి నడుచుకోవాలి. మేలైనదంటే ఏంటనుకుంటున్నారు? మేలైనది ఏంటంటారంట? ఇదేనండి మేలైనది. ఎల్లప్పుడూ ఇదేనండి మేలైనది. నీ వాక్యము నా పాదములకు, అది నీ వాక్యము నా పాదములకు ఏమై ఉన్నది? వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది, మంచి చెడ్డలు తెలుపుతుంది. నువ్వు ఎలా భూమి మీద బ్రతకాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో ఈ జీవగ్రంథం తెలుపుతుందమ్మా. ఇది చదివినట్లయితే చాలా గ్రంథాల కంటే అతీతమైన గ్రంథం అండి ఇది. అతిథైన గ్రంథము. తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలో సామెతల్లో ఉంటుంది. పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆదికాండం యోసేపు చెబుతూ ఉంటాడు. ఎలా ధైర్యంగా ఉండాలో దానియేలు చెబుతూ ఉంటాడు. ఎలా నడవాలో అనేక పత్రికలు తెలుపుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా మేలైనది అనుసరించుకోక ఇంకా పాపంలో పడి ఈ 2024 సంవత్సరం వరకు మనం వచ్చాం. 2025 సంవత్సరంలో ఉంటామన్న గ్యారంటీ లేదు. ఎందుకు? ఎక్కడ చూసిన భయంకరమైన యుద్ధాలు, ఎక్కడ చూసిన భయంకరమైన వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే నీలో, నాలోను, మన గృహాల్లో సమాధానం లేని రోజుల్లో మనం చేస్తున్నాం. నువ్వు ఉన్నంతసేపులో కూడా మేలైనది అనుసరించి నడుచుకోవాలి. మేలైనది అనుసరించి నడుచుకుని మేలైనది ప్రతి ఒక్కరు, కీడుకు ప్రతి కీడు ఎప్పుడు కూడా చేయవద్దు. నీ శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. మిత్రుల కోసం చేయడం వల్ల ప్రతి ప్రయోజనం లేదు. మీరిద్దరు కలిసే ఉంటారు కాబట్టి శత్రువుల కోసం ప్రార్థన చేయాలి. నీ పొరుగు వారి కోసం ప్రార్థన చేయాలి. సంఘంలో యాజకుల కోసం ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల కోసం ప్రార్థన, గ్రామ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు అనేవాడు ధైర్యవంతుడు, సైనికుడు అని చెప్పాను కదా. ప్రతి ఒక్కరి కోసం మేలైన కార్యం చేయాలి. నెంబర్ 3లో చూసినట్లయితే దేవుని వాక్యం వినకపోవడం పాపం. 3వది చూడండి. దేవుని వాక్యం వినకపోవడం పాపం అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకోవద్దంటారు. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల. శబ్దం అంటే ఏంటనుకుంటున్నారు? అయ్యగారు వచ్చి మైకేస్తారా? ప్రార్థనకు ముందు మైకేస్తారు లేదమ్మా? వేస్తారు. ఇది శబ్దం కదా. ఈయన ఏంది శబ్దం చేస్తారంటే, మీరందరూ దేవుని సన్నిధికి రండి. ప్రియమైన దేవుని సంగమా, కలుసుపుడు గ్రామ కాపురస్తులారా, సిబిసిఎన్ చర్చి వారులారా, ఆరాధనకు సమయం అయింది.
రండి అని పిలుస్తున్నాడు. మీరు ఆయన శబ్దమును విని అరణ్యముల శోధన దినమందు కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయం కఠినపరుచుకోండి. చాలామంది ఆదివారం అంటే ఎలా ఉంటారో తెలుసా? నిర్లక్ష్యంగా ఉంటారు. ఆదివారమే కదా, లెగుద్దాం 8 8:30 వెళ్దాం ఎక్కడికో దిక్కి, ఏంట్రా వాళ్ళు ఏంటి ప్రోగ్రాం అంటారు. ఇది చాలామందికి హోలిడే కాదండి, హాలిడే కింద ప్రకటిస్తున్నారు. సృష్టిని చేయడం దేవుడు ఆపివేసిన దినం ఇది ప్రతిష్టాత్మక దినం, ఏర్పాటు చేసిన దినమని దేవుడు ఆ రోజున సృష్టిని చేస్తూ ఆపివేశాడు. దేవుడు అంతటి వాడే దీన్ని ప్రకటించాడు. ఆయన దీన్ని అనుసరిస్తున్నాడు. నరుడిగా పుట్టించిన నీవు నేను వినటం లేదు, దేవుని వాక్యం వైపు మళ్ళట్లేదు. మనం ఆయన శబ్దం వినుతుంది, ఆయన బోర ఊదుతున్నాడు దేవుని సన్నిధిలోకి రండి అని. కానీ మనకు వచ్చే సమయం లేదు, దేవుని మందిరానికి వచ్చే సమయం లేదు. ఎందుకంటే మన పండగ సమయాల్లో వస్తాం, అవసరం ఉన్న సమయాల్లో వస్తాం. కానీ ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, సమస్య వచ్చిన, రోదన వచ్చినా కూడా దేవుని సన్నిధిలో అప్పుడు మోకరించి ప్రార్థించేవారిగా ఉన్నాం. దేవుని యొక్క బోర శబ్దం ఎప్పుడు వినబడుతూనే ఉందో. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం కూడా ఈ దైవజనులు వచ్చి తన కాలాన్ని, సమయాన్ని వెచ్చించి ఇక్కడ మైక్ వేసి మీరందరూ దేవుని సన్నిధిలోకి రండి అంటే చాలామంది రోజు వచ్చి ప్రార్థనే కదరా, రోజు చేసే ప్రార్థనలే కదా, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, మా అమ్మ ఇప్పుడు ఆల్రెడీ చేస్తుందే, నేను చేయకపోతే ఏంటి, నేను వెళ్ళకపోతే ఏంటి. ఇలాగే ఒక యవనస్తుడు ఉండేవాడంట. 2 తల్లిదండ్రులకు ఒక యవనస్తుడు ఉన్నాడంట. తల్లిదండ్రులు చాలా ప్రార్థనా పరులు, సంఘంలో ప్రార్థనా పరులు. వాళ్ళు చక్కగా ప్రార్థనకి వెళ్ళి దేవుని మాటలు విని చెప్పేవారు. గ్రామానికి ఈ అబ్బాయిని పిలిచేవారంట మందిరానికి రమ్మని. నాన్న ప్రార్థనకు రా. అమ్మ నాకు సమయం లేదు. నాన్న ప్రార్థనకు రా. నా సమయం లేదు, నాకు ఏదో ప్రోగ్రాం పెట్టుకుని మీరు వెళ్ళండి నేను వస్తానని. అలా కాలం గడిచిపోయిందంట. ఈ యవనస్తుడు నిద్రపోతున్నాడంట. ఒక రోజున నిద్రపోతున్నాడంట, మధ్యాహ్న సమయంలో పడుకున్నాడంట. పడుకుంటే ఈ యవనస్తునికి ఒక కల వచ్చిందంట. కల వచ్చి యవనస్తుడు ఎక్కడికి వెళ్ళిపోయి చనిపోయి పరలోక రాజ్యం గవుని వద్దకు వెళ్ళిపోయాడంట. గవుని వద్దకు వెళ్ళిపోయినప్పుడు ఆ గవునిలో ఉన్నప్పుడు 2 దారులు ఉంటాయి. ఈ 2 దారులు ఉన్నప్పుడు చాలామంది విశాలమైన దారిలో కొల్లకి వెళ్ళిపోతున్నారంట. చిన్న దారిలో 1 by 1 వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు పేర్లు పిలుస్తున్నారంట, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు పేర్లు కూడా పిలుస్తున్నారంట. పిలుస్తున్నప్పుడు ఈ కుర్రోడు వెళ్ళిపోయి పేరుని ఎత్తికేసుకుంటున్నాడంట. ఏం ఎత్తికేసుకుంటున్నాడండి? పేరుని ఎత్తికేసుకుంటున్నాడంట. అబ్బాయి అన్న నా పేరు చూడు దానియేలు, అన్న నా పేరు చూడు దానియేలు అంటున్నాడంట. అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చక్కగా పరిశుద్ధులందరూ లోపలికి వెళ్ళిపోతున్నారంట. ఈ లోపు పేతురు గారు అక్కడ నిలబడి ఆ పుస్తకాన్ని తిరగే చూస్తున్నారంట. చూసినప్పుడు అయ్యా నా పేరు ఉందా, పలానా ఇంటి పేరు దానియేలు రాజు నా పేరు అన్నాడంట. ఆయన అన్నాడంట లేదు నాయన అన్నాడంట. లేదు నాయన అన్నప్పుడు ఏం నా పేరు లేదా? వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయింది, వాళ్ళందరి పేర్లు ఉన్నాయన. సరే నా పేరు లేదా? ఈ పేర్లు ఎవరు రాతారు అని అడిగాడంట. ప్రభు అయిన యేసుక్రీస్తు రాశాడు, లోకరక్షకుడు. ఆయన పిలవండి అన్నాడంట. ఏమన్నాడమ్మా? ఆయన పిలవండి అన్నాడంట. చాలామంది చెప్తున్నారంట బాబు నీ పేరు లేదు, నువ్వు అటు నీ దారి అని చెప్తున్నారంట. అటెంట్ ఏంటమ్మా? విశాలమైన దారి, చక్కగా హ్యాపీ దారి, సంతోషమైన దారి, పాడుకోవచ్చు, గంతులు వేయచ్చు, డ్యాన్సులు వేయచ్చు, ఆదివారం ఏదైనా చేసే దారి, ఆ దారి ఉంది. అందరూ అటు వెళ్ళిపోతున్నారు చక్కగా. ఈ దారిలోకి వచ్చి వాళ్ళు ఎప్పుడో ఒకళ్ళు వస్తున్నారంట ఫిల్టర్ చేయబడినట్టు. ఈ పుస్తకం చూడండి అన్నాడంట. అక్కడ మండుతుంది కదా అగ్ని, ఆ మండి యొక్క తాకిడి తట్టుకోలేక వచ్చి ఈ పుస్తకంలో ఉంటుంది అని చెప్తున్నాడంట. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడంట. ఆయన ఏంటి అన్నాడంట. నా పేరు చూడండి అన్నాడంట. ఏంటి అన్నాడంట. నా పేరు చూడండి అన్నాడంట. నీ పేరు ఎక్కడ లేదు. ఎందుకు లేదు అన్నాడంట. రాయడానికి నాకు సమయం లేదు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రార్థన రమ్మంటే వచ్చాడమ్మా, వాక్యం వినమంటే అన్నాడా, బోరధ్వని వినబడుతుంటే వచ్చాడా? రాలేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రాయడానికి నాకు సమయం లేదు అన్నాడంట. అప్పుడు వాళ్ళందరూ పట్టుకుని అగ్ని లెగిసి చూసాడంట. చెమటలు పట్టేసినాయి అంట. అయ్యో కళ, అయ్యో బాబోయ్, అటువంటి అగ్ని, అటువంటి ధూపము, అంత ఎత్తులో ఉన్న అగ్నిలోనే పడిపోతానా, చనిపోతానా, అరుపులు కేకలు అక్కడ వినపడతాయా? నాకు వద్దు నాకు అటువంటి జీవితం, నాకు వద్దు జీవితం అని లెగిసి చూసేటప్పటికి వాళ్ళ అమ్మని అడిగాడంట. అమ్మ టైం ఎంత అయిందంట? 6 అవుతుంది బాబు. ఇవాళ ఏం వారం? శనివారం. పదండి నేను కూడా ప్రార్థనకి వస్తాను.
నేను కూడా ప్రార్థనకు వస్తాను పదండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు సమయం లేదంటే అప్పుడు మనకి సమయం ఉండదు. ఎందుకంటే బోర ధ్వని వినపడుతుంది, చక్కగా మైకేస్తారు, అందుబాటులో చేస్తూ ఉంది, అందుబాటులో గ్రామం ఉంది, అందుబాటులో తెలుసున్న వారు అందరూ కూర్చుంటారు. వచ్చి వాక్యం వింటున్నామా, ప్రార్థన చేస్తున్నామా? కనీసం నీ బాధ్యతగా వచ్చి మొక్కుబడికి కూడా ప్రార్థన రాని స్థితిలో ఉన్నాం. వారానికి ఒక్కరోజు అండి, వారానికి ఒక్కరోజు కేవలం 2 గంటల సమయం దేవునికి ఇవ్వలేని వారుగా ఉన్నాం. నీకెందుకు ఇస్తాడు దేవుడు సమయాన్ని? నీకెందుకు ఇస్తాడు అవకాశాన్ని? ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు దేవుడు దీవించాలి? ఎందుకు ఆశీర్వదించాలి? నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు అభివృద్ధిపరచాలి దేవుడు అడుగుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి నువ్వు అవకాశాన్ని ఇస్తున్నావా? దేవునికి ప్రార్థన చేస్తున్నావా? బోర ధ్వని వినబడుతుంది. అరణ్యంలో వాళ్ళు ఎలాగైతే వారి హృదయాన్ని కఠినపరుచుకొని అది కావాలి, ఇది కావాలి, మాంసం కావాలి, పూరేలు కావాలి, నీళ్లు కావాలి, మేము చచ్చిపోతాం మొర్రో అని వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎవరాళ్ళు? మన బ్యాచేనమ్మా, ఇశ్రాయేలు ప్రజలు. ఎంతసేపు మాంసం మాంసం మాంసం, తిండి తిండి అని ఎంతసేపు దేవుని మీద ఫైట్ చేస్తూ ఉండేవారు. వారిలాగా నువ్వు ఏమన్నాడు దేవుడు? వారిలాగా నువ్వు హృదయం కఠినపరుచుకోవద్దు. సమయం ఉండగానే దేవుని సన్నిధికి రావాలి. సమయం ఉండగానే లేరన్న రోజున నువ్వు మారు మనసు పొందాలి. దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా వాక్యంలో చూసుకున్నది కీర్తనల గ్రంథము, అనుదినము నా గడప యొద్ద కాచుకుని. కీర్తనలు 84:10, త్వరగా 84:10. ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం, అమ్మా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట చాలమ్మా. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడపండి. అవి ఎన్ని క్యాల్కులేషన్ అవుతాయి తెలుసా? 1000 దినాలు. ఒక్క గంట 1000 గంటలమ్మా. ఒక్క నిమిషం, కనీసం ఒక్క నిమిషం కాదు కదా, కనీసం అడుగు పెట్టలేని వారుగా ఉన్నాం మనం. అడుగు పెట్టలేని వారు. దేవాతి దేవుడు పర్వతములు పుట్టించిన దేవుడు, సింహపు నోళ్ళు మూయించిన దేవుడు. ఆయనే ఈ ప్రతిష్టాత్మక దినం ఏర్పాటు చేసిన దినమని అనేక సార్లు ఈ గ్రంథంలో రాసిపెట్టుంటే ఆయనే పాటిస్తున్నాడు. ఆయన కోసమే రాసుకున్నాడు అనుకుంటున్నాం మన బైబిల్. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినాల కంటే శ్రేష్టం అమ్మ. 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాలు రేరన్నది మనకు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే రేపు అన్నది నువ్వు నేను చూస్తామో లేదో దినాల్లో మనం జీవిస్తున్నాం. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో బోరధ్వని వినపడుతుంది. సామెతల గ్రంథము ఎలా ఉండాలంటే, సామెతల గ్రంథము 8:39 చూసినట్లయితే 8:34 చూడమ్మా. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని అలా కాసుకోవాలంట. ఎలా కాసుకోవాలో తెలుసా మీకు? అనుదినము అంటే ఈ ద్వారబంధమే అక్కర్లేదు, మీ ద్వారబంధమైన చాలు, మీ గౌటి ఎద్దైనా చాలు, తలుపు వేసుకోండి. అనుదినము ప్రార్థించేయాలి. ప్రభువా, ఈ భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ గృహం ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ వస్త్రాలు ఇచ్చినందుకు నీకు వందనాలు, నా భర్తను ఇంటికి క్షేమంగా తీసుకొచ్చినందుకు వందనాలు, బిడ్డలకు మంచి వివాహాలు జరిగించినందుకు వందనాలు. ప్రతి సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఏంటి చెప్పనా? ఈ క్షణం వరకు నువ్వు బ్రతికించినందుకు నీకు వందనాలని చెప్పాలి. అవునా కాదా? మనకంటే జ్ఞానవంతులు వెళ్ళిపోలేదండి, మనకంటే చదువుకున్నవారు వెళ్ళిపోలేదండి, మనకంటే ధనవంతులు చనిపోలేదండి. ఇంకా నిన్ను నన్ను ఉంచాడంటే దేవుని ఉద్దేశం నీ పట్ల, నా పట్ల ఇంకేదో చేయాలని, ఇంకేదో మార్చాలని, నిన్ను తన రూపంలో మార్చుకోవాలని, తన బిడ్డగా చేర్చుకోవాలని, తన ప్రణాళిక చొప్పున నిన్ను ప్రదత్త చొప్పున నిన్ను దేవుడు వాడుకోవాలని తప్ప ఎవరిని భూమి మీద దేవుడు ఒట్టిగా నిర్మించలేదు. అవునా కదా? ఇప్పుడు ఈ తాళం దేనికి అమ్మిది? లాక్ చేయడానికి. అవునా కదా? ఈ బాటిల్ ఉంది దేనికి అమ్మిది? వాటర్ తాగడానికి. ఎలాగైతే ఉపయోగం ఉందో వీటికి నీకు నాకు కూడా దేవుని దృష్టిలో ఉపయోగం ఉంది. ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే నిర్మించిన దేవుడు అసాధ్యుడు కాదు, నిర్మించిన దేవుడు అసాధ్యవాడు కాదు, సామాన్యమైన జ్ఞాని కాదు. ఆయన మనసు పెట్టి చూసినట్లయితే, ప్రార్థించినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే ఎవరిని కూడా దేవుడు ఒట్టిగా ఈ లోకంలో నిర్మించలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడైనా 2004 సంవత్సరంలోకి వచ్చిన మనందరం కూడా 2:12 కూడా ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు కన్నీళ్లు విడుచుచు
దుఃఖించుచు మీ హృదయములు కాదు, మీ బట్టలు కాదండి, మీ హృదయాలు చింపుకోమంటున్నాడు. హృదయాలు చింపుకొని నినివే పట్టణం నాశనం అయిపోతుందని మహారాజు సైతం కిందకు వచ్చి బూడిద వేసుకుని ఉపవాస దినం ప్రకటించి ఎడ్లేమి గాడిదలేమి పనికత్తులేమి ఎవరైనా కూడా ఏమి ముట్టుకోవద్దన్నప్పుడు ఆ నినివే పట్టణాన్ని నుంచి దేవుడు చేయకూడదన్న పని చేయకుండా పశ్చాత్తాపం కలుగుతాడేమని వారందరూ కూడా ఉపవాస దినం చాటించారండి. మనం కూడా చాటించాలి, మన జీవితం కోసం చాటించాలి. ఏదో గ్రామం మారాలి, సంఘం మారాలని కాదు. నీ కుటుంబం మారుతుందా? నీవు మారుతున్నావా? నీ భర్త మారుతున్నాడా? నీ బిడ్డలు మారుతున్నారా? ఉండు ఉపవాసం. గడిచిన దినాలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, జరగనివ్వండి. సమయం ఉండగానే ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు ఆయన వద్దకు రావాలి. మనం ఆయన వద్దకు రావాలి. ప్రభువా, ఇంతవరకు గడిచిన దినము చాలు, నా జీవితంలో ఎన్నో రోజులు గడిచిపోయే, నీవంటే ఎవరో తెలియక నేను లక్ష్య పెట్టలేదయ్యా, ఇప్పుడైనా నన్ను వాడుకో, ఇప్పుడైనా నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా బిడ్డలను క్షమించు, మంచి జీవితాలు మాకు దయచేయని ప్రార్థన చేయాలి. సమయం ఉందనుకుంటున్నారు మీరు. ఆయన అంటున్నాడు కదా ప్రకటన 22లో, ఏమంటాడు 22:7, ఇదిగో నేను త్వరగా వస్తున్నాడు దేవుడు. మీరేమనుకుంటున్నారండి? ఇంకా వస్తాడు. సమయం లేదండి. అనేక చోట్ల దేవుని యొక్క క్రియలు జరుగుతున్నాయి. మనం ఇంకను అవే కథలు చెప్పుకుంటూ, ఇంకా అవే మాటలు మాట్లాడుకుంటూ ఆచారాలుగా సాంప్రదాయాలుగా అంగీకరిస్తున్నామేమో. దేవుడు అన్నాడు కదా, ఇదిగో నేను ఉపవాసం ఉండు, కన్నీరు విడుచు, పశ్చాత్తాపన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొద్ద మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఆయన హృదయంలో పశ్చాత్తాపన హృదయం చేసుకుని నన్ను క్షమిస్తాడు, మనందరినీ క్షమిస్తాడు. దీవెనకరమైన కుటుంబాలుగా, దీవెనకరమైన వ్యక్తులుగా, సమాజంలో, సంఘంలో నన్ను దేవుడు ఇక్కడి నుంచి ఉంచబోతున్నాడు. అటు ఉపవాసం ఉందామా, ప్రార్థన చేద్దామా, మనందరం కూడా దేవుని సన్నిధి వెతుకుదామా. మనందరం అలాగ ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క ప్రతిఫలాలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలేని చేసినప్పుడు దేవుడు మన మీద, మన బిడ్డల మీద ఉంచుతాడు. అట్టి కృప మనందరికి కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు చక్కని వాక్యం చెప్పిన మరి సహోదరుడు రాజు గారికి సంఘం తరపున, నా తరపున వందనాలండి. మరి దేవుడి ప్రేమను బట్టి చక్కని మాటలు అందించారు. మరి అందరూ కూడా చక్కగా దేవుని వాక్యం విన్నారనుకుంటున్నాను. విన్న వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా, ఆయన మొట్టమొదటి మాట ఏం చెప్పారండి? ఏం మాట? ప్రార్థన చేయకపోవటము. అంతేనా? ప్రార్థన చేసేస్తే పాపం పోద్దా? ఏమండి? ప్రార్థన చేస్తే పాపం పోతుందా? ఆదాముని అవ్వను ఎందుకు గెంటేశాడు చెప్పండి? ప్రార్థన చేయలేదని గెంటేశాడా? మాట వినలేదు, అది కూడా పాపమే. మీరు దేవుని మాట వినకపోవటం కూడా పాపమే. మరి ఏం చేయాలి మనం చెప్పండి? దేవుడి మాటలు జాగ్రత్తగా వినాలి. యోహాను భక్తుడితో ఒక మాట చెప్పాడు, పాపులు మనం ఏం చేయడంటండి? ఆలకింపనని చెప్పాడు. దాని కిందకు చదివితే ఇంకో మాట చెప్పాడు, ఎవడైనాను ఎవరి చిత్తం అంటండి? దేవుని చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఎప్పుడు ఆలకిస్తాడు చెప్పండి? ఆయన మనవి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన చిత్తం ఏంటి? మనమందరం ఆయన పాదాల దగ్గర ఆయన మాట వినేవారుగా ఉంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు. ఆయన మాట విన చక్కని వాక్యం. మరి సహోదరులు మంచి వాక్యము మనకి అందించారు. పాపులు మనం ఎందుకు ఆలకించాలన్నాడో, ఆయన మాట వినకపోవటమే పాపం. నువ్వు విని
ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు కానీ వినకుండా నువ్వు ప్రార్థన చేసినందు మాత్రాన దేవుడు మీ మనవి వినడు, దానికి ప్రతిఫలము రాదు. చక్కని వాక్యాన్ని విన్నాం, వాక్యాన్ని అనుసరించి నడుద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడుండి నడిపించునుగాక. కానుకలు పట్టుకుందామండి. సంఘ పెద్దలు వస్తే కానుకలు పట్టుకుందాం. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు.